జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు దాకా తను లండన్ వెళ్ళొస్తాడంట. దానికోసం పర్మిషన్ పెట్టుకున్నాడు. ఇది వరకు కూడా ఇలాగే యూకే ట్రిప్కి వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పెట్టుకున్నప్పుడు నీ పర్సనల్ టెలిఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా కోరారు. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫేక్ నెంబర్ ఇచ్చాడు. తన సొంత నెంబర్ అడిగితే వేరే ఎవరో నెంబర్ ఇచ్చాడు. అది కూడా పనిచేయలేదు. ఇమ్మీడియట్ గా కోర్టు వాళ్ళు సీరియస్ అవుతాపడితో ఇమ్మీడియట్ గా ట్రిప్ మధ్యలో తిరిగి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ న్యూస్ అప్పుడు అందరికీ తెలిసిందే. ఏంటబ్బా ఇంకో 10 రోజులు దానిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే కోర్టు సీరియస్ అయింది, కోర్టు ముందుకి ప్రెజెంట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని భయంతో జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చాడు. ఈ నెల హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి ట్రిప్ను ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు దాకా జమోరే ఇండియాలో ఉండడు, యూకే వెళ్తున్నాడు. లండన్ పర్యటిస్తున్న జమోరేకి కోర్టు వాళ్ళు నీ పర్సనల్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్పారు. అది కాకుండా పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఇది కాకుండా షూరిటీ కూడా పెట్టాలని చెప్పారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ తిరిగి వస్తాడో రాడో ఎవరికి ఎప్పుడు తెలియదు. జమోరేకే ఈ స్పెషల్ ఫెసిలిటీ ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిస్తాను అని ఒక సాటిస్ఫాక్షన్లో బతుకుతున్నాయి జమోరే.